ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ న్యూస్. ఇలా డేట్ వచ్చేసి 18th జూలై. ఇప్పటి వరకు అయితే టెక్ న్యూస్ ఇది. ఇక టెక్ న్యూస్ లో పోతే యాపిల్ iOS 26 అయితే వీళ్ళు iPhone 17 సిరీస్ లో వీళ్ళు ఇన్బాక్స్ లోనే తీసుకొస్తున్నామని వీళ్ళు యాపిల్ ఈవెంట్ లో అయితే వీళ్ళు చెప్పారు. ఇప్పుడైతే వీళ్ళు చెప్తున్న ప్రకారం ఈ యొక్క iOS 26 ని iPhone 17 సిరీస్ ముందల లాంచ్ చేయక ముందలనే, అంటే 1 వీక్ ముందలనే iOS 26 అయితే వీళ్ళు ఐప్యాడ్ లోకి అయితే లాంచ్ చేయబోతున్నారని వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. iOS 26 అనేది యాపిల్ కి ఒక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అని అయితే చెప్పొచ్చు. సో వీళ్ళు iOS 19 నుంచి డైరెక్ట్ గా iOS 26 కి అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క ఫంక్షన్స్ అయితే తెలియాలంటే మనం సెప్టెంబర్ వరకు అయితే మనం వేచి చూడాలి. ఇక యాపిల్ నుండి యాపిల్ ఫోల్డ్ ఫోన్ అయితే అతి తొందరలో తీసుకురాబోతుందని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే శాంసంగ్ దగ్గర నుండి ఫోల్డ్ డిస్ప్లేని అయితే యాపిల్ కొనుక్కుందని ఒక ఇన్ఫర్మేషన్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 2027 లో ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉందని ఇన్ఫ్లుయెన్సర్లు అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మనం వచ్చే యాపిల్ ఈవెంట్ లో మనం చూడాలి. యుఎస్ ఐటీ సంస్థ చాలా వరకు జాబ్ నైతే ఈ సంవత్సరం తీసేసిందని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం మైక్రోసాఫ్ట్ లో 5000 జాబ్స్, అలాగనే ఇంటెల్ లో 9000 ప్లస్ జాబ్స్ అయితే తీసేశారని వీళ్ళు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే మేము ఆల్రెడీ ఏఐని ట్రైన్ చేసుకున్నాం. సో మాకు కంపెనీలో మనీ సేవ్ చేసుకోవడానికి మేము జాబ్స్ ని తీసేయాల్సి వస్తుందని వీళ్ళతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. ఇక వివో నుండి వివో V60 అయితే అతి తొందరలో ఇండియాలో లాంచ్ చేయబోతుందని వివో సంస్థ అయితే చెప్తుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే చైనాలో యూజ్ చేసే ఓఎస్ అంటే ఓరిజిన్ అనే ఒక ఓఎస్ ని అయితే వీళ్ళు వివోలో కూడా తీసుకొస్తున్నామని అయితే వీళ్ళు చెప్తున్నారు. కానీ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ ఒరిజిన్ ఓఎస్ అయితే వీళ్ళు తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు. సో మరి గవర్నమెంట్ ని ఇది యాక్సెప్ట్ చేస్తుందా, యాక్సెప్ట్ చేయదా మాత్రం మనం ఫ్యూచర్ లో అయితే చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే ఇది చైనా ఓఎస్ కాబట్టి ఎలాంటి డేటా లీక్స్ ఏమైనా వస్తాయేమోనని ఇండియా గవర్నమెంట్ అయితే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. దీని యొక్క అప్డేట్ అయితే మాత్రం మనం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మనం చూడవచ్చు. ఇక గూగుల్ నుండి గూగుల్ పిక్సెల్ ఫోన్ అయితే వీళ్ళు 20th ఆగస్ట్ 2025 లో అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారని వీళ్ళైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం 4 వేరియంట్ లో ఈ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు గూగుల్ పిక్సెల్ 10, గూగుల్ పిక్సెల్ 10 ప్రో, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్సెల్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అలాగనే గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు లాస్ట్ టైం గూగుల్ పిక్సెల్ 9 లో G4 అయితే ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇప్పుడైతే G5 ప్రాసెసర్ ని ఈ గూగుల్ 10 సిరీస్ లో మనం చూడబోతున్నామని గూగుల్ అయితే చెప్తుంది. అలాగనే గూగుల్ వాచ్ ని కూడా వీళ్ళు ఆ రోజునే లాంచ్ చేస్తామని గూగుల్ అయితే చెప్తుంది. ఇక ఎయిర్టెల్ అయితే ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చింది. వీళ్ళైతే పర్ప్లెక్సిటీ ఒక ఏఐని అయితే హైడ్ చేసుకొని ఎయిర్టెల్ యూజర్స్ కి అయితే ఫ్రీగా ఇస్తున్నారు. దీన్ని మీరు యూజ్ చేయాలంటే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా నుంచి మనం ఈ యొక్క ఏఐని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక చాట్ జీపీటీ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం చాట్ జీపీటీ బ్రౌజర్ ను కూడా తీసుకొస్తున్నామని, ఈ బ్రౌజర్ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో లాంచ్ చేయబోతున్నామని చాట్ జీపీటీ అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. వీళ్ళు ఈ బ్రౌజర్ కి ఐరా అనే ఒక పేరుని అయితే పెట్టారు. సో మేబీ ఫ్యూచర్ లో ఈ ఐరా ఒక యాప్ అయితే మనం చూడవచ్చు. ఇక సామ్సంగ్ లీక్స్ నుండి సామ్సంగ్ S25 FE అయితే అతి తొందరలో లాంచ్ చేయబోతుందని సోషల్ మీడియాలో అయితే చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం ఈ యొక్క సామ్సంగ్ S25 FE 50,000 లో రాబోతుందని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగనే సామ్సంగ్ S25 FE తో పాటు సామ్సంగ్ ట్యాబ్ ను కూడా లాంచ్ అయిపోతుందని సోషల్ మీడియాలో అయితే రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇవాళకి న్యూస్ ఇదే గైస్. సో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ టెక్ న్యూస్ లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.